అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 12వ వచనము. నీతో కలహించు వారిని నీవు వెదకదువు గాని వారిని కనుగొనలేకపోదువు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో కలహించేటువంటి వారన్నమాట. అంటే మన యొక్క జీవితంలో మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా, మనము ఒకరి జోలికి పోకుండా ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మనతో కలహించేటువంటి వారుగా ఉంటారనమాట. అలాంటి వారిని నీవు వెదకుతావు కానీ వారిని కనుగొనలేకపోదు. అంటే అర్థం ఏంటంటే దేవుడు నీతో కలహించేటువంటి వారిని ఇంకా నీ నుండి దూరం చేయబోతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనతో కలహించేటువంటి వారు ఎవరు? మన ఇంట్లో వాళ్ళే కావచ్చు, మన యొక్క బంధువులే కావచ్చు, మన ఇరుగు పొరుగు వారే కావచ్చు, తర్వాత మన యొక్క స్నేహితులే కావచ్చు, మాటి మాటికి మన మీద కలహిస్తూ ఉండవచ్చు. అలాంటి వారి చేత నీవు విసిగిపోయి ఉండవచ్చు. అలాంటి వారి చేత నీవు విసుగు చెంది, ఎందుకబ్బా నేనేం చేశాను వీళ్ళకి, నేను వారికి ఏం చేయకపోయినా కూడా, నేను వారితో స్నేహంగా ఉంటూ ఉన్నా కూడా, నేను వారికి మేలే చేస్తూ ఉన్నా కూడా, నేను వారికి మంచే చేస్తూ ఉన్నా కూడా నన్ను ఎందుకు వీరు కలహిస్తూ ఉంటున్నారు, నా విషయంలో వీరెందుకు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు అని నీ యొక్క జీవితంలో నీ యొక్క శ్రమను బట్టి, నీ యొక్క నిందను బట్టి, నీ యొక్క అవమానమును బట్టి, నీవు ఎదుర్కొంటూ ఉన్నటువంటి నీ యొక్క శత్రువులను బట్టి నీవు చింతిస్తూ భయపడుతూ వారి విషయమై నీవెంతగానో బాధపడుతూ ఉన్నావేమో. అయితే దేవుడు ఈ దినాన మనకి ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే అలాంటి వారిని నీ నుండి నేను దూరం చేయబోతూ ఉంటున్నాను. ఇంకా నీతో కలహించే వారి కోసం నువ్వు ఎదకాల్సి వస్తుంది కానీ వారిని నీవు కనుగొనలేకపోతావు. అంటే నీతో కలహించేవారు ఇంకెవరు ఉండరు. అలాగునే నేను నీ జీవితంలో చేయబోతూ ఉన్నాను గనుక నీవు ధైర్యం కలిగి నీ యొక్క జీవిత యాత్రలో ముందుకు కొనసాగమని దేవుడు మనకి ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఎవరికి ఈ యొక్క వాగ్దానం నెరవేర్చబడుతుంది? ఎవరి జీవితాల్లో ఇది నెరవేర్చబడుతుంది? నీ జీవితంలో, నా జీవితంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఏమాత్రం దేవునికి ఇష్టమైనటువంటి పరిస్థితిలో దేవుని అధికారం క్రింద మనం ఉండకుండా, ప్రతి చిన్న విషయంలో దేవుని యొక్క ఆధిపత్యంను మనము కోరుకొనకుండా ఉన్నప్పుడు దేవుడి యొక్క వాగ్దానంను మన జీవితంలో నెరవేరుస్తాడు అనేది మనము సంశయించవలసినటువంటిదే. దేవుడు ఎవరి జీవితాల్లో ఈ యొక్క వాక్యాన్ని నెరవేరుస్తాడు అనేది మనం చూసినట్లయితే ఈ యొక్క మాటలన్నీ కూడా మనం 8వ వచనంలో, నా సేవకుడవైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇక్కడ ఎవరికి యొక్క మాటలు చెప్తూ ఉన్నాడంటే సేవకులు, తర్వాత ఏర్పరచుకొనబడినటువంటి వారు, తర్వాత స్నేహితుల సంతానం అన్నమాట. అంటే దేవుని సేవకుడుగా ఉండేటువంటి వారు, దేవునికి సేవకుడు అంటే దాసుడు అనమాట. ఎవరైతే దేవునికి దాసులుగా ఉంటారో, అంటే దేవునికి సిరికిని దాసుడుగా ఎవరు ఉండలేరు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో క్రొత్త నిబంధనలో మనం చూస్తామన్నమాట. అంటే దేవునికి దాసుడుగా ఉన్నావు అంటే ఇంకా వేరే దేనిలకి నీవు దాసుడుగా ఉండకూడదనమాట. అంటే చల్లగానైనను వెచ్చగానైనను లేకుండా నులివెచ్చని పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే నీకు ఈ యొక్క వాగ్దానము వర్తించదనమాట. నీ జీవితంలో కేవలము దేవునికి మాత్రమే దాసుడుగా ఉన్నప్పుడు, దేవుడికి మాత్రమే సేవకుడుగా నీవు ఉన్నప్పుడు ఈ యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడేదిగా ఉంటుందన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే దేవుని చేత ఏర్పరచుకొనబడినటువంటి వారం మనము. దేవుడు నిజంగా నిన్ను ఏర్పరచుకున్నాడా? ఒకప్పుడు మనము యాకోబు వలె మోసగాళ్ళమే, పాపంతో జీవించినటువంటి వారమే, ఈ యొక్క లోకంలో కలిసిపోయి ఈ యొక్క సైతాన్ యొక్క చెరలో మనము ఉన్నటువంటి వారమే. అయితే ఎప్పుడైతే క్రీస్తు మన కోసం ఈ లోకానికి వచ్చి ఆ యొక్క పరిశుద్ధమైన, పవిత్రమైన, నిర్దోషమైనటువంటి రక్తమును ఆ యొక్క శిలువ మీద కార్చినటువంటి ఆ యొక్క కారణాన్ని బట్టి మనం ఆ యొక్క శిలువ కార్యాన్ని గుర్తించి శిలువ చాటుకు మనం వచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి దేవుని యొక్క వాక్యం చేత మనం గుర్చబడినటువంటి వారమై దేవుని సన్నిధిలో మనము దేవునికి అప్పగించుకున్నటువంటి వారంగా ఉన్నప్పుడు నిజంగా మనం కూడా ఏర్పరచబడినటువంటి వారమై ఉంటామన్నమాట. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారంగా అంటే రక్షణ, మారు మనస్సు అనుభవము
పొందినటువంటి వారి విషయంలో దేవుడు ఈ పట్టింపును కలిగి ఉంటాడని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అంటే మనతో కలహించేటువంటి వారి విషయంలో దేవుడు జోక్యం చేసుకొని వారిని మన నుండి దూరం చేస్తాను అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. లోకంలో పాపంలో నిత్య నాశనంలో ఉండేటువంటి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను లోకంలో నుండి మిమ్మను ఏర్పరచుకొని ఉన్నానని సెలవిస్తూ వచ్చాడు. తిరిగి లోకాన్ని నీ జీవితంలోనికి నీవు అనుమతిస్తూ ఉంటే నీవు ఏర్పరచబడినటువంటి ఆ యొక్క పరిస్థితిలో లేవని నీవు గుర్తించాలన్నమాట. నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం, లోకమునకు వేరైనటువంటి జీవితం అంటే ప్రత్యేకమైనటువంటి జీవితం. అంటే నీవు దేవునికి దాసుడుగా ఉండాలి. మొదటి విషయం మనము గుర్తిస్తూ ఉన్నాం. దేవునికి దాసుడుగా ఉండటం అంటే దేవుని ఆధిపత్యం క్రింద ప్రతి చిన్న విషయము మన జీవితంలో జరిగించినప్పుడు మనము దేవునికి దాసులమని చెప్పుకొనవచ్చు అనమాట. తర్వాత ఈ యొక్క లోకము నుండి వేరైనటువంటి జీవితం అంటే పాపము నుండి వేరైనటువంటి జీవితం, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం నీవు కలిగి ఉన్నప్పుడు నీవు కూడా ఏర్పరచబడినటువంటి వాడవని నీవు గుర్తించాలన్నమాట. అయితే ఈ రెండు నీ జీవితంలో నీవు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు నీకు సహాయము చేసేటువంటి వాడుగా ఉంటాడనమాట. తర్వాత నా స్నేహితుడైనటువంటి అబ్రహాము గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుని స్నేహితుడుగా పిలువబడేటువంటి అబ్రహాము యొక్క సంతానం గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే మన తండ్రి అయినటువంటి అబ్రహాము ఎలాగైతే దేవునికి స్నేహితుడుగా ఉంటూ ఉన్నాడో మనం కూడా అలాగా దేవునికి స్నేహితులుగా ఉన్నట్లయితే ఆయన సంతానంగా పిలువబడేటువంటి మనము కూడా ఏమవుతామంట, విశ్వాసము ద్వారా మనము అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని సెలవిస్తూ వచ్చాడు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచామో మనము కూడా ఆ యొక్క అబ్రహాము సంతానంగా చేయబడుతూ ఉన్నాం. చేయబడినటువంటి మనము మన తండ్రి అయినటువంటి అబ్రహాము ఎలాగైతే దేవునికి స్నేహితుడుగా ఉంటూ వచ్చాడో అలాగున్నే మన యొక్క జీవితాలు దేవునికి స్నేహితులుగా ఉండేటువంటి అనుభవం ఉందా? దేవునితో సన్నిహితమైనటువంటి సహవాసం కలిగి ఉంటున్నామా? స్నేహితులు అంటే ఎలా ఉంటారండి? ఒకరు దగ్గర ఏదైనా విషయం దాగి ఉంటే ఇంకొకరికి తప్పకుండా ఆ విషయాన్ని చెప్పేటువంటి వారుగా ఉంటారనమాట. అంటే వారిద్దరి మధ్యలో దాపరిత్యాలు ఏమీ ఉండవన్నమాట. ఇతనికి తెలిసింది సంపూర్ణంగా అతనికి చెప్పేస్తూ ఉంటాడు, తర్వాత అతనికి తెలిసింది సంపూర్ణంగా ఇతనికి చెప్పేస్తూ ఉంటాడు. వీరి కష్ట సుఖాలు వారికి చెప్పుకుంటూ ఉంటారు, వారి కష్ట సుఖాలు వీరికి ఒకరినొకరు పంచుకుంటూ ఉంటారు. వారినే స్నేహితులు అంటామన్నమాట. అలాగునే మన జీవితంలో కూడా మన యొక్క అక్కర్లన్నీ దేవునితోనే చెప్తూ ఉంటున్నామా, మనుషులతో చెప్తూ ఉంటున్నామా? నీవు మనుషులతో చెప్తూ ఉన్నావంటే నీ స్నేహితులు మనుషులే కానీ దేవుడు కాదనమాట. తర్వాత దేవుని యొక్క అక్కర ఎరిగి ఉన్నామా? దేవుడు నీ విషయంలో ఏదైనా అక్కర కలిగి ఉంటున్నాడా? నీ ద్వారా ఏదైనా పని చేయాలనుకుంటూ ఉన్నాడా? అంటే దేవుని చిత్తాన్ని చేసేటువంటి అనుభవం అనమాట. దేవునికి నీ యొక్క అక్కర్లు చెప్పాలి, అది స్నేహం సంబంధం అనమాట. తర్వాత దేవుని యొక్క చిత్తాన్ని చేసేటువంటి అనుభవమే స్నేహితుడి యొక్క అనుభవం అనమాట. అంటే ఈ మూడు అనుభవాలు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనతో కలహించేటువంటి వారిని మన నుండి దూరము చేయబోతూ ఉన్నాడు. ఈ దినమున మనము 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను చూస్తూ ఉన్నాం. దేవునికి దాసులుగా ఉండటం, తర్వాత దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారుగా ఉండటం, తర్వాత దేవునికి స్నేహితులుగా ఉండటం. మొట్టమొదటిగా దాసులంటే ఎవరు? మన ఇష్టానుసారంగా కాకుండా ప్రతి చిన్న విషయంలో దేవునిపై ఆధారపడి దేవుణ్ణి అడిగి ముందుకు కొనసాగటమే దేవునికి దాసులుగా ఉండేటువంటి పరిస్థితి. ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో నీవు దాసులుగా ఉండకుండా కేవలము దేవుడికి మాత్రమే దాసుడుగా ఉన్నట్లయితే నిజంగా ఈ యొక్క వాగ్దానము నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. నీలో ప్రత్యేకమైనటువంటి జీవితమే ఏర్పరచబడినటువంటి జీవితాన్ని చూపిస్తుందన్నమాట. ఏర్పరచబడినటువంటి పరిస్థితిలో నీవు ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి విధానంలో నీవు ఉంటూ ఉన్నావా? లోకమునకు వేరైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు అయితేనేమి, ఈ లోక సంబంధమైనటువంటి పండుగలు అయితేనేమి, ఈ లోక సంబంధమైనటువంటి దినములను ఆచరించే విషయంలోనైతేనేమి, వీటన్నిటికీ నీవు దూరంగా ఉంటూ ఉన్నావా?
అప్పుడే నీవు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావని నీవు గుర్తెరగవచ్చు. తర్వాత మనము దేవునితో స్నేహ సంబంధం అంటే మన అక్కర దేవునికి చెప్పటం, దేవుని అక్కర ఎరిగి ఆ యొక్క అక్కర కొలది మన యొక్క జీవిత విధానమును కొనసాగించుకుంటూ ఉండడమే దేవునితో స్నేహము చేసేటువంటి ఆ యొక్క అనుభవం అనమాట. ఈ 3 అనుభవాలు కలిగి ఉన్నటువంటి వారితో దేవుడు మాట్లాడేటువంటి మాటనే ఏం మాట అంటే, నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు. ప్రస్తుతము నీతో కలహించే వారిని కనబడుతూ ఉండవచ్చు, అయితే వారు ఇక మీదట కనబడరు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. నేనెంతో ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను కదా, నేనెంతో దేవుడికి మాత్రమే దాసుడుగా ఉంటూ ఉన్నాను, ఇంకా లోకంలో దేన్ని నేను ఆశించటం లేదు, ఈ లోకంలో నీవు తప్ప నాకు ఎవరు లేరు, ఈ లోకంలో నీ ఉండగా నాకు ఏది అక్కర్లేదు అనేటువంటి అనుభవంలో నీ ఉన్నప్పటికీ కూడా నీతో కలహించే వారిని నీవు ఎదుర్కొంటూ ఉన్నావేమో. అయితే దేవుడు తెలియజేసే విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం వారిని కనబడుతూ ఉన్నారేమో కానీ ఇక మీదట వారు నీకు కనబడరు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి దినమున తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవునితో సహవాసం చేస్తూ దినదినము ఆయనతో ప్రార్థన, వాక్యము, తర్వాత దేవునితో మాట్లాడేటువంటి అనుభవం, వాక్యంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు సరి చేసుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ మన యొక్క జీవితాన్ని మనము కొనసాగించుకుంటూ ఉన్నప్పుడు తప్పకుండా దేవుడి యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చేటువంటి వాడుగా ఉంటాడనమాట. అలాగున దేవుడు నిన్ను నన్ను సిద్ధపరచునుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగంని చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 12వ వచనము, నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోదు. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.